నమస్తే వనకం కేంచో ఆదాబ్ దిస్ ఇస్ మై షనేత ఛానల్ టు మై వెల్కమ్ అండ్ మనమైతే ప్రెసెంట్ వచ్చేసి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. మనకి ట్రావెలింగ్ వచ్చేసి ఇందూరు నుంచి ఢిల్లీకి 11 hours పట్టింది. ఇప్పుడు 10:30 అవుతుంది. 10:30కి దిగినాము అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి హరిద్వార్ ట్రైన్ ఉంటుంది ఈవినింగ్ 3:30కి. సో ఈ 4-5 hours గ్యాప్ లో మనము ఏమైతే సైట్ చూడాలనుకుంటాం. కానీ మన వాళ్ళు అయితే ఏం ప్లాన్ చేస్తారు అంటే కుతుబ్ మినార్ ఆర్ గేట్ వే ఆఫ్ ఇండియా ఏదైనా ఒకటే అవుతుంది అనమాట. సో అది ప్లాన్ చేస్తారు అండ్ విల్ క్యాచ్ యూ బ్యాక్ సూన్ ఆఫ్టర్ ఫ్రెషింగ్ అప్. మనకి ఇక్కడ దగ్గరలో రూమ్ చూసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఐల్ బి బ్యాక్. సో ఇక్కడ మెట్రో అయితే అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట. ఢిల్లీలో అండ్ నేను బెంగళూరులో కూడా చూసిన మెట్రో అయితే అండర్ గ్రౌండ్లో ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో మన మెట్రో ఇదే గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది అనుకున్నా, కాకపోతే ఇంకా లోనకు ఉందన్నమాట, ఇంకా కిందికి వెళ్ళాలి. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇండియన్ గేట్ కి అయితే స్టార్ట్ అయినాము. సో బయట అయితే ఫుల్ ఎండ కొట్టుడింగ్స్, సూపర్ షూటింగ్స్, సెంట్రల్ గార్డింగ్స్, అందుకని మెట్రో చూస్ చేసుకున్నాం. మన వాళ్ళకైతే ఇక్కడ బర్గర్ ఆర్డర్ చేసారు. సో వీఆర్ వెయిటింగ్ హియర్ ఇన్ మెట్రో. ఇక్కడ మేము న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ లో బర్గర్ తిన్నాము. దాని తర్వాత ఇప్పుడు మేము మెట్రోలో నెక్స్ట్ ఇండియా గేట్కి వెళ్తున్నాము. సో ఈ మెట్రో హైదరాబాద్ మెట్రో కింద 3 times బెటర్ అండ్ బిగ్ మెట్రో ఉన్నది లెంత్ లో. అక్కడ వెళ్ళాక నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అట్ ఢిల్లీ. మనమైతే మెట్రో స్టేషన్ దిగిన తర్వాత ఇండియన్ గేట్ కి ఒక 1.5-2 kilometers అయితే నడవాల్సి వస్తుంది. సో నడుస్తున్నాం ఆన్ ది వే టు ఇండియన్ గేట్. ఆ బిల్డింగ్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్. పక్కనే పెద్ద పార్క్ ఉంది అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా సరే మిలిటరీ వాళ్ళు అందరు ఫుల్ సెక్యూరిటీ అవుతుంది. ఇక్కడ మన వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్తుర్రు. సో లెట్స్ గో. హాయ్. సో మనమైతే ఇక్కడ ఫారినర్ తోటి ఉన్నాము ఇండియన్ గేట్ దగ్గర. సో కొన్ని క్వశ్చన్స్ అడదాం, మన ఇండియాకి ఏం నచ్చింది, ఇండియాది ఏం నచ్చింది అండ్ ఇంకా అలా కొన్ని క్వశ్చన్స్ అడదాం. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? యా, నాట్ బ్యాడ్. అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? French. Okay. So, why did you come to India? Why? I mean, as a tourist or no, as a tourist. As a tourist. Okay. Yeah. What do you do in French? I am chef. Oh, chef. Yeah, okay. in kitchen. Master chef. And engineer. Engineer. Okay. Come both. Yeah. Okay. I'm an engineer too. Okay. Yeah. Which kind? I'm a data science engineer. Data science. Data science. Yeah. Okay. Yeah. So, what did you like in India? I like very much the mountains in the north. Okay. I loved it. I've been to Ladakh, Jammu Kashmir. Okay. Totally snow. Yeah, very very nice. Yeah. And I also like your old temples and forts. Okay. Like in Jaipur, I really love Jaipur. Okay. What are the locations you visited till now in India? Varanasi, Delhi, Manali, Leh, Ladakh, Srinagar. Okay. I did the Great Lakes hike. Okay. From Sonamarg to Naranag. Okay. Jammu. Okay. Jaipur. Ranthambore. Okay. National Park. And then Delhi again. Okay. What are the places you are going to visit it right now? Right now? Yeah. Nothing. I'm leaving tomorrow. Oh, okay. Sad to hear that. So we are heading towards Varanasi tomorrow. Okay. Yeah. Thereafter there will be a Chardham called Badrinath Kedarnath also. Have you already been to Varanasi?
No, tomorrow will be. No, but in your life. No. Okay. It's the first time. So we'll be trying to reach there if the weather conditions is good. Yesterday also there was a full rain in South India. So here it is too hot. Yeah, very, very hot. What more do you want to say to our viewers? I don't know. You have a beautiful country. Okay, good to hear that. Yeah. No, very nice people, and you are very like even if you don't know each other, you kind of They'll mingle up. you'll be friends in like 2 seconds with everyone in the street. That's a good point. ఓకే అతను చెప్తుంటే ఏంటి అంటే మన ఇండియాలో తనకు నచ్చింది ఏంటి అంటే చాలా షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో పీపుల్ క్లోజ్ అయిపోతారు అని చెప్తున్నాడు అనమాట. అండ్ వాట్ మోర్ సాయి, వాట్ డు యు వాంట్ టాస్క్? So yeah, nothing like tomorrow you are going. Actually, like before you said that news, right? We gonna ask you. We are going to the north Kedarnath. It's kind of trekking, 22 kilometers trekking. Okay. So I thought like I will ask you, can you join us? But yeah, Dad, you are going. Yeah. Yeah. And you are planning to go to Ladakh No, after Not some in this years. trip, yeah. after some years? Maybe next trip we'll go to the Ladakh. Yeah, thanks for giving this wonderful opportunity, man. Thank you. And, it was great to see you here. And yeah, thank you. Thank you very much. Yeah, What's your name? Sorry? Honk, yeah. honk. Frankie, if it's in English, it's Frank. Okay. Bye from India. Bye. Thank you. సో మనం అయితే ఫారినర్ తోటి మాట్లాడినాము అండ్ టైం లేదని అయితే ఉరుకుతున్నాము. మన వాళ్ళైతే ముందుకు వెళ్ళిర్రు. లెట్స్ సీ. మనం వచ్చేసినాం అనుకుంటా. సో మ్యాప్స్లో చూస్తే అయితే కర్తవ్య పాత్ పక్కనే గేట్, ఇండియన్ గేట్ అయితే ఉంది అని ఉంది. సో ఇదే కర్తవ్య పాత్. ఆహా, కర్తవ్య పాత్లో నుండి ఇండియన్ గేట్ యొక్క వ్యూ. Hope you can see it. సో మనం చూసుకోవచ్చు ఈ రోడ్లో అయితే మనకి రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు పరేడ్స్ అవుతాయి అన్నమాట. ఫుల్ ఎండ అయితే ఉందన్నమాట. ఇక్కడ చెమటలు కాడుతున్నాయి, మొత్తం అలసిపోయినాం మస్తు. కర్తవ్య పాత్ నుంచి అయితే ఇండియన్ గేట్కి డైరెక్ట్ వే ఉన్నది. మధ్యలో ఒక పెద్ద రోడ్ ఉంటుంది అనమాట. ఆ రోడ్ క్రాస్ చేయాలంటే ఓపెన్ ఉండదు అనమాట. మనకి ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ వే ఉంటుంది. ఈ వేలో నుంచి వెళ్ళాలి. సో మనమైతే ఇండియన్ గేట్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ 2 kilometers వాక్. మనకి ఇండియన్ గేట్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే మనకి World War I 74,000 సోల్జర్స్ చనిపోయినప్పుడు అమరవీరుల స్థూపంగా దీన్ని స్థాపించారు అనమాట. మనకి తెలంగాణలో అమరవీరుల స్థూపం ఎట్లనో ఇక్కడ మనకు ఇండియాలో 74,000 సోల్జర్స్కి జ్ఞాపకంగా ఈ ఇండియన్ గేట్ అనేది నిర్మించారు అనమాట. ఇది వచ్చేసి 1931 yearలో నిర్మించారు. ఫస్ట్ ఇక్కడ మనకు కర్తవ్య పాత్ ఉంది కదా, దానికి ఆ కర్తవ్య పాత్ ముందు పేరు వచ్చేసి రాజ్పాత్ అనమాట. కాకపోతే మన మోడీ వచ్చేసి కర్తవ్య పాత్ అని చేంజ్ చేశారు. అక్కడ బ్రిటిష్ వాడు ఎవడో ఏదో పేరు పెట్టింది, మనం ఎందుకు యూజ్ చేయాలని కర్తవ్య పాత్ అని రీనేమ్ చేసింది అనమాట ఈ రోడ్ని. ఈ రోడ్ మనకి గేట్వే, ఇండియన్ గేట్ ముందు రోడ్ని మనకి రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు పరేడ్స్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట ఈ రోడ్ని. ఇక్కడ స్కూల్స్ పిల్లలు కూడా మనకి పిక్నిక్ లాగా వస్తారనమాట సైడ్ సీన్కి అట్లా.
మనకి ఇండియన్ గేట్ వెనకాల సైడ్ వచ్చేసి ఒక స్టాచ్యూ అయితే ఉందన్నమాట. ఆ స్టాచ్యూ వచ్చేసి మన సుభాష్ చంద్రబోస్ది. ఫస్ట్ ఇక్కడ బ్రిటిష్ రూలర్ది ఎవరిదో స్టాచ్యూ ఉండే, ఎవడో కూడా తెలియదు. వాడిని ఆరాధించడం ఎందుకని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే వచ్చి ఇక్కడ 2022లో సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ అయితే ఇనాగ్రేట్ చేశారు. ఈ కర్తవ్యపాత్ రోడ్ ఇనాగ్రేట్ చేసిన టైంలోనే ఈ సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ కూడా ఇనాగ్రేట్ చేశారు అనమాట. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022 రీసెంట్గా సెప్టెంబర్లో 2022 సెప్టెంబర్లో ఇట్లా ఉంటుంది వ్యూ. సో మనం ఈ స్టాచ్యూ వెనకాలకి వెళ్తే చాలా పెద్ద పార్క్ ఉంటుంది అనమాట. ఆ పార్క్ పేరు వచ్చేసి నేషనల్ వార్ మెమోరియల్ అనమాట. సో అక్కడ రాతిల పైన మన దేశం కోసం 1947 నుంచి టిల్ డేట్ ఇప్పటి వరకు ఏ సోల్జర్ ప్రాణాలు అర్పించారో వాళ్ళ పేర్లు జ్ఞాపకార్థంగా గుర్తింపుగా ప్రతి ఒక్క రాతి పైన రాసి ఉంటుంది అనమాట. డ్యూ టు టైం కన్స్ట్రెయిన్స్ మనం అయితే అక్కడ వెళ్ళలేకపోయినాం. సో ఎవరైనా ఇండియా గేట్ విజిట్ చేస్తే అక్కడ కూడా వెళ్ళండి. మనమైతే ఇండియన్ గేట్ చూసేసినాం. రిటర్న్ టు ఢిల్లీ రైల్వే స్టేషన్ అనమాట. టైం వచ్చేసి 3 అవుతుంది. మనకు ట్రైన్ వచ్చేసి 3:40కి ఉంది టు ది హరిద్వార్. సో లెట్స్ రీచ్ దేర్. సో మనమైతే ఇండియన్ గేట్ నుంచి ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. సో ఒక్క 5 minutes వల్ల మన ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. సో డ్యూ టు ట్రాఫిక్ అండ్ అక్కడ మన వాళ్ళు స్టిక్కర్స్ కొంటుండే అనమాట, అంటే చిన్న షాపింగ్. దానివల్ల కూడా ఒక 5 minutes లేట్ వల్ల ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. రిఫండ్ అయితే ఇనిషియేట్ చేయడానికి ట్రై చేసినాము, అప్లై చేసినాము. కాకపోతే రాదు, ఆల్మోస్ట్ టీడీఆర్ ఫైల్ చేసినాము ఐఆర్సిటీసీలో, రాదు. అండ్ మనకి డ్యూ టు క్యాన్సిలేషన్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము న్యూఢిల్లీ నుంచి హరిద్వార్కి. క్యాబ్ వచ్చేసి మనకు 5,000 to 6,000 మధ్యలో పడ్డది. సో ఇక్కడ నుంచి మనకి న్యూఢిల్లీ నుంచి హరిద్వార్ వచ్చేసి 290 kilometers ఉంటుంది. సో విల్ క్యాచ్ ఇన్ హరిద్వార్ టు నైట్. సో బస్ అయితే నా మీద చాలా కోపంగా ఉంది లేట్ అయిందని. సో యా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ న్యూఢిల్లీ. సో మనమైతే న్యూఢిల్లీ నుంచి హరిద్వార్కి మధ్యలో ఉన్న రెస్టారెంట్లో అయితే ఆగినాము డిన్నర్ చేయడానికి. సో చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. మన కావడ యాత్ర వల్ల చాలా ట్రాఫిక్ అయితే క్రియేట్ అయింది. మొత్తం డీజే పెట్టి వాళ్ళ సంప్రదాయాలు అయితే పాటిస్తున్నారు. ఇక్కడ హరిద్వార్ నుంచి వాటర్ తీసుకెళ్ళి డిఫరెంట్ జ్యోతిర్లింగాల పైన అభిషేకం చేయించి అదంతా వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది అనమాట. చాలా ట్రాఫిక్ ఉండే. అండ్ మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు వెయిటింగ్ ఫర్ ది మీల్స్, డిన్నర్. రెస్టారెంట్ వచ్చేసి ఇది ఇట్లా ఉంటుంది. సో విల్ క్యాచ్ యూ ఇన్ హరిద్వార్. ఇంకా మనకి హరిద్వార్ వచ్చేసి 80 to 90 kilometers ఉంది. మనకు ప్యాకేజ్ వాళ్ళు అయితే కాల్ చేసిర్రు ఇంకెంతసేపు అయితే వస్తారు అని. అక్కడైతే డిన్నర్ అయిపోయిందంట. సో అక్కడ వెళ్ళి మనం ప్యాకేజ్ మాట్లాడుకోవాలి చార్ధామ్కి. ప్యాకేజ్ మాట్లాడుకున్న తర్వాత ప్రొసీడ్ అవుతాం అన్నమాట చార్ధామ్ యాత్రకి. సో విల్ క్యాచ్ యూ బ్యాక్ ఇన్ హరిద్వార్. సో మనం డిన్నర్ అయితే చేసుకున్నాము, అయిపోయింది. అండ్ మనకి ఇంకో హరిద్వార్ రీచ్ అవ్వడానికి 1.5 hours అయితే ఉంది, ఇంకో 92 kilometers. And that's it for day 4. Follow me on Instagram. The link will be in the description. Try to like, share and subscribe. Signing off. Bye.